మా పాప వయసు 5 సంవత్సరాలు. తన పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నాము. మరో 15 ఏళ్లకి మా పాపకి పెళ్లి వయసు వస్తుంది. మరి ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయడం మంచిదేనా? ఇక్కడ మనం ఎంచుకున్న ప్రోడక్ట్ ఏంటి? సుకన్య సమృద్ధి యోజన. ఇది చాలా మంచి ప్రోడక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్. ఇందులో గ్యారంటీ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ క్వార్టర్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది పక్కాగా జమ అయిపోతుంది. మెచ్యూరిటీ నాడు గ్యారంటీకి వస్తుంది. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం రూల్ 15 చెప్పాం కదా, 15,000 15 years 15% 1 crore జమ అవుతుంది. ఇందులో 1 crore కాదు, ఎందుకంటే దీని రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువ కాబట్టి. ఇది స్టార్టింగ్ లో 9% ఉన్నప్పటికీ ఈ రోజు తగ్గిపోయింది. ఇది లెస్ దాన్ 7.4 7.5 ఆ రేంజ్కి వచ్చింది. ఎవ్రీ క్వార్టర్ అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ బట్టి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏ రోజు డిక్లేర్ చేస్తారో ఆ రోజు నుంచి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టిగేషన్ అమౌంట్ కి ఆ రోజు చేసే అమౌంట్ కి కలిపి ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ April 1st నాడు, మన నెక్స్ట్ క్వార్టర్ కి June 1st నాడు ఇలా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఆ డిక్లేర్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వర్తిస్తుంది. అది కంటిన్యూస్ గా వస్తుంది. మంచి ప్రోడక్ట్ ఇది. అంటే ఇక్కడ రెండు విషయాలు మ్యాచ్ అవుతున్నాయి. నెలకి 15,000 రూపాయలు, తర్వాత 15 సంవత్సరాల టెన్యూర్. బట్ రిటర్న్స్ వచ్చేటప్పటికే ఇది మ్యాచ్ అవ్వట్లేదు. దాన్ని మనం రెడ్యూస్ చేస్తే దాన్ని ఏం చేయాలంటే, మొత్తం తీసుకెళ్లి సుకన్య సమృద్ధి పెట్టకుండా ఒక 10,000 ఏమో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విచ్ జనరేట్స్ మోర్ దాన్ 12-15.